ఓం నమో భగవతే వాసుదేవాయ. కర్మజం బుద్ధియుక్తాః హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చతి అనామయం. ఇక్కడ సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మలు చేసినప్పటికీ వాని ఫలితాన్ని వదిలివేసి జన్మమన్న రూపమైన బంధాల నుండి విడుదల పొంది దుఃఖరహితమైనటువంటి మోక్షాన్ని పొందుతున్నారు అంటాడు పరమాత్మ. మనీష అంటే ప్రజ్ఞ. బుద్ధి ప్రజ్ఞ కలిగిన వాడు కర్మఫలాన్ని వదిలివేస్తాడని ఈ శ్లోకంలో చెప్పబడింది. బుద్ధియుక్తో జహాతీహ ఉభయ దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మ కౌశలం. బుద్ధి కలిగిన వాడు ఎప్పుడు కూడా ఇహలోకం మందే ఈ యొక్క పాపపుణ్యాలను వదిలివేస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. బుద్ధి కలవాడు అంటే వివేకము గలవాడు. అదే హనుమాచార్య వారు కూడా చెబుతాడు, బుద్ధిని దైవానికి అప్పగించి సమధమాదులను పొంది పాపపుణ్యాలను విడిచి భగవంతుడిగా అభిముఖంగా పోవడమే తురియావస్థ అంటాడు. అంటే ఇక్కడ కర్మలను ఆసక్తి లేకుండా చేయటం వలన కలుగు శ్రేయస్సును బాగా ఎరిగిన వాడే కర్మరహస్యాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు. కర్మలను వదిలివేసి ఉత్తమ పదాన్ని పొందుతాడు. వివేకం వలనే మనుషుడు కర్మలను నిష్కామంగా ఆసక్తి లేకుండా చేయగలడు. సాక్షాత్తు ముక్తి ద్వారమైన మానవ శరీరమును పొందాం. భోగములందే మునిగి ఉండి వారు బుద్ధిమంతులు కారు. ఈ శరీరం ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కాబట్టి ఈ శరీరం శాశ్వతము అని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ ఈ శరీరం శాశ్వతం కాదు, ఏ క్షణమైనా పోవచ్చు. కాబట్టి ఈ ఆయుస్సు ఉన్నప్పుడే మనం ఈ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి అంటాడు పరమాత్మ. బుద్ధియుక్తులైన వారు మనుషుల యొక్క సమత్వ యోగ ప్రభావం వలన జన్మాంతరముల యందు మరియు ఈ జన్మ యందు వారితో చేయబడిన సమస్త కర్మల యొక్క ఫలితం సంబంధం అంతా పోతుంది. ఫలితంగా వారు జన్మన చక్రం నుండి విముక్తి పొందుతారు. రాగద్వేషాది క్లేశములు, శుభాశుభ కర్మలు, హర్షము శోకము వంటి దోషములు లేకుండా ప్రకృతి నుండి దాని కార్యముల నుండి సర్వదా అతీతమైనటువంటి భగవాను నుండి అభిన్నమైనది అనామయ పరమపదం. దాన్ని పొందినవాడే తిరిగి ఈ లోకానికి రాడు. ఈ ప్రపంచంలో అనేక గొప్ప పదవులు ఉన్నాయి. దేవేంద్ర పదవి మొదలైనవి ఎన్నో ఉన్నాయి. కానీ అవి ఎంత గొప్పవైనను సంసార చక్రానికి సంబంధించినవి. పుట్టుక చావు దుఃఖము లేని బంధరహితమైనటువంటి పదవి ఒకటి ఉంది. అదే ఆత్మ పదవి. దాన్ని పొందడమే ప్రతి జీవి యొక్క లక్ష్యం. అనగా ఆసక్తి లేకుండా నిష్కామంగా కర్మలు చేయొచ్చు. చిత్తశుద్ధి ద్వారా ఆత్మజ్ఞానమును పొందాలి. ఏమనుకున్నా మనం అనుకుంటే చేయగలం. అందుకే ఈ జ్ఞానం ఎక్కడుంది? బ్రహ్మమనగా వేరు పరదేశము లేదు. బ్రహ్మమనగా తాని బొట్టబయలు. తనలోని బ్రహ్మం తానేలా ఎరుగుడో విశ్వదాభిరామ ఇంద్రవేమ అంటాడు వేమన. అంటే ఆ భగవంతుడి యొక్క స్వరూపం మనలోనే ఉంది. కాదంటే మనం కర్మలు జాగ్రత్తగా చేయాలి. యోగ కర్మ కౌశలం. ఆసక్తి అనేది లేకుండా నిష్కామంగా కర్మలు చేసిన వాడు జ్ఞానాన్ని పొందగలడు అని ఈ శ్లోకం ద్వారా పరమాత్మకు తెలియజేస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.